ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. సిప్లా, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఐటీసీ, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫైనాన్స్, M&M, ఇంటర్నల్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 23,782 87 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 311 పాయింట్ల నష్టంతో 76,084 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 కూడా 72 పాయింట్ల నష్టంతో 22,910 దగ్గర ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. సో 56,744 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ కూడా కొంచెం లాభాల్లోనే ఉంది. 126 పాయింట్స్ గెయిన్ అంటే లాభంలో కనిపిస్తూ ఉంది. 28,658 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మార్కెట్లు మళ్ళీ లాభ నష్టాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కావడం, మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఏంటి సార్ కారణం ఏంటి? మార్కెట్స్ మనకి జస్ట్ ఒక 1 వీక్ లోనే, ఒక 1 వీకెండ్ డేస్ లోనే చాలా భారీ మార్పు అనేది చూసాము. ఇక మనం కూడా అనుకున్నాము ఇదే వేదిక ద్వారా చాలా వరకు ఇండియన్ మార్కెట్స్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నాము. అయితే ఈ లోపల మళ్ళీ జియో పొలిటికల్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉందో దాని కారణంగా విపరీతమైన సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము గ్లోబల్ మార్కెట్స్ లో, తర్వాత ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా. సో లాస్ట్ ఫ్యూ డేస్ గా మళ్ళీ నిఫ్టీ బిలో 23,000 కి రావడం చూసాము. మరి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రూడ్ అనేది బాగా పెరిగిపోయిందండి. మళ్ళీ 70 బిలో వచ్చిన NYMEX క్రూడ్ కాస్త ఇప్పుడు దగ్గరగా మళ్ళీ 90s లెవెల్స్ కి వెళ్ళము ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అరౌండ్ 90 దగ్గర ఉంది. సో మళ్ళీ ఇది ఇండియాకి కొంత నెగిటివ్ అని చెప్పొచ్చు, కొంతగా బాగా నెగిటివ్. అది మినహాయిస్తే మిగతా అన్ని అంశాలు కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. మాన్సూన్ కూడా కొంత మేర లాస్ట్ ఒక 1 మంత్ గా రోజుకి బాగా ఇంప్రూవ్ కావడం చూస్తున్నాము ఓవరాల్ గా ప్యాన్ ఇండియాలో. అదొక పాజిటివ్ అంశము. ఇప్పటి వరకు వచ్చిన నెంబర్స్ కూడా మనకి ఒక బాగానే వచ్చాయని చెప్పొచ్చు. అంటే వచ్చిన నెంబర్స్ చాలా తక్కువ, అంటే రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా తక్కువ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసాయి. వచ్చిన అన్ని కూడా యావరేజ్ తీసుకుంటే, వచ్చిన అన్ని కంపెనీస్ ని యావరేజ్ తీసుకుంటే టాప్ లైన్ బాగుంది, బాటమ్ లైన్ కూడా బాగుంది. కాబట్టి ప్రస్తుతానికి అన్ని కూడా బాగానే ఉన్నాయి, పాజిటివ్ అంశాలే. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా మళ్ళీ మీడియం స్మాల్ క్యాప్ లో మాత్రం సెల్లింగ్ అనేది బాగా ఎక్కువైంది. మరి ముఖ్యంగా ఈ రోజు కూడా చూస్తే మార్కెట్ లో నుంచి రికవర్ అయింది. అయినా సరే డిక్లైన్స్ 1370 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ 1260 ఓకే, అడ్వాన్స్ కూడా పెరిగాయి. మార్నింగ్ నేను చూసినప్పటికీ ఇప్పటికీ కొంచెం అంటే పాజిటివ్ గా, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చిన స్టాక్ లిస్ట్ బాగుంది. ఓకే, బాగుందని చెప్పొచ్చు అండి. ఓవరాల్ గా చెప్పాలి అంటే మార్కెట్స్ కొన్ని రోజులు ఇదే విధమైన రేంజ్ లో ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం గ్లోబల్ గా మరి ముఖ్యంగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎంత త్వరగా తగ్గిపోతే అంత ఇండియన్ మార్కెట్ కి పాజిటివ్ అని చెప్తాను. నిఫ్టీ విషయానికి వస్తే 24,000 అగైన్ మనకి ఎగ్జాక్ట్ గా 24,200 400 ఆ లెవెల్స్ కి రావడం, కిందకి రావడం గతంలో చాలా సందర్భాలు చూసాము. ఈసారి కూడా అదే జరిగింది. ఈ నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో ఆ లెవెల్ గా దాటిందంటే దాదాపు నేను అనుకోవడము ఒక పెద్ద అంటే అడ్డుని దాటుకొని ముందుకు వెళ్తుంది. పెద్ద అడ్డు అనమాట అది. అడ్డుని దాటినట్టే అనుకోవచ్చు. న్యూ హైస్ కి వెళ్లే అవకాశాలు ఇయర్ ఎండింగ్ ఉన్నాయి. అయితే సబ్జెక్టు ఈ క్రూడ్ ఆయిల్ మళ్ళీ బ్యాక్ టు 80 బిలో దగ్గర 70 అట్లా రావాల్సి ఉంటుంది. అది మళ్ళీ ఈ జియో పొలిటికల్ రిలేటెడ్ న్యూస్ పాజిటివ్ గా వస్తే క్రూడ్ ఆయిల్ పడడానికి అవకాశం ఉంటుందని ఓవరాల్ గా నేనైతే లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద పాజిటివ్ గా ఉన్నాను. దీంతో పాటు లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి ఇక్కడ జరుగుతున్న డొమెస్టిక్ గా మన ఇండియాలో జరుగుతున్న పొలిటికల్ అన్సర్టనిటీ కూడా, అది కూడా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, అది కూడా కొంచెం మార్కెట్స్ కి
నెగిటివ్ అంటే సెంటిమెంట్ పరంగా నెగిటివ్ అవుతుంది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. రైట్ సార్, మధు ఉన్నారు వరంగల్ నుంచి. మధు గారు నమస్కారం. ఉభయలకు నమస్కారం అండి. నమస్తే, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. గాంధార్ ఆయిల్ రిఫైనరీ 1, ఇటర్నల్ 3 వచ్చేసి బండల్ బ్యాంక్ ఎనీ 2 తీసుకుందాం అనుకుంటాం. ఈ టైం తీసుకోవచ్చా 1 year కోసం? మీరు మళ్ళీ గాంధార్ ఆయిల్ అండ్ గాంధార్ ఆయిల్, సెకండ్ ఎటర్నల్, థర్డ్ బండల్ బ్యాంక్. గాంధార్ ఆయిల్, బంధన్ బ్యాంక్, ఎటర్నల్ గురించి అడిగారు. ఎటర్నల్ అయితే మీరు రిజల్ట్ కూడా బాగానే వచ్చాయండి. కాకపోతే ఏంటంటే ఎటర్నల్ ఇంకా ఇంతకు ముందులాగా ఏమంటాము ఆ ఫాస్ట్ గ్రోత్ మనకి ప్రైస్ లో కనపడదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో టాప్ లైన్ కానివ్వండి, బాటమ్ లైన్ కానీ ఇవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ బాగా పెరిగిపోయింది. దగ్గరగా 3 లక్షల కోట్ల అంటే 2,70,000 కోట్ల కంపెనీ అయిపోయింది. సో కరెక్షన్ తీసుకోవచ్చు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే ఒక 40% రిటర్న్స్, 50% రిటర్న్స్ మనకు రావు. ఇక్కడ మీరు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మా అయితే ఒక 20% లోపల దానికోసం అయితే ఎటర్నల్ మీరు తీసుకోవచ్చు. గంధార్ ఆయిల్ రిఫైనరీస్ గురించి అడిగారు. ఇది మాత్రం ఈ స్టాక్ ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నాయి, ఫైనాన్షియల్స్ అన్ని బాగానే ఉన్నాయండి. దీన్ని కూడా అయితే నేనైతే పర్సనల్ గా అయితే చెప్పను, ఈ స్టాక్ ని మీకు వద్దనే చెప్తాను. వద్దండి, గంధార్ ఆయిల్ రిఫైనరీస్ అయితే వద్దు. ఇక బంధన్ బ్యాంక్ గురించి అడిగారు. బంధన్ బ్యాంక్ అన్నా మీరు వేరే బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. బంధన్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయండి. బంధన్ బ్యాంక్ అండ్ గంధార్ ఆయిల్ అవాయిడ్ చేయండి. ఎటర్నల్ మాత్రం కరెక్షన్స్ లో కొనుక్కోండి. అది కూడా ఒక 20% లోపల రిటర్న్స్ మాత్రమే నెక్స్ట్ 1 year ఎక్స్పెక్ట్ చేస్తే కొనుక్కోండి. సార్, జనార్దన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. జనార్దన్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్, నేను వన్ మోబిక్విక్ అండ్ స్విగ్గీ 550 రూపాయలు యావరేజ్ మీద కొన్నానండి. సార్, స్విగ్గీ అండ్ వన్ మోబిక్విక్. ఓకే, చెప్పండి సార్. అది ఎగ్జిట్ అవ్వచ్చు అంట సార్. వర్స్ట్ పర్ఫార్మెన్స్ లో ఉంది. ఆల్మోస్ట్ 1.5 years నుంచి అది ఎక్కడ ఇంప్రూవ్ అవ్వలేదు. 1 మోబిక్విక్ ఎంతలో కొన్నారండి? 540 రూపాయలు సార్, 540. అండ్ స్విగ్గీ 550. ఓకే. సో మీరు అంటే ఏదైనా కూడా అంటే మీరు చూస్తున్నారు అంటే మీరు తీసుకున్న స్టాక్స్ లోనే మీరు చూడండి. మీరు కొన్ని 2 ఏళ్ళు అయిపోయింది, 2 కూడా హైయర్ లెవెల్స్ లో కొన్నారు. ఏం తెలియదు. దీని అంతటికి రీజన్ ఏంటి అంటే ఐపీఓకి వచ్చిన టైంలో మామూలుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 3-4 ఏళ్ళుగా విపరీతమైన ఐపీఓస్ రావడము. సో దాంట్లో ఐపీఓలు దొరకని వాళ్ళు లిస్ట్ అయిన తర్వాత దాన్ని వెంటబడి కొనడము, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాము. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే స్టాక్ కొనే ముందు మీరు క్షుణ్ణంగా బిజినెస్ తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రస్తుతానికి స్విగ్గీ అయితే ఇప్పుడున్న కాంపిటీషన్ లో వెనకబడిపోయిందని చెప్పాలి. క్విక్ కామర్స్ లో అంటే డెలివరీలో వెనకబడింది. క్విక్ కామర్స్ లో కూడా అంత గొప్పగా మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే అంత గొప్ప ముందుకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జెప్టో చూస్తే, జెప్టో గాని గమనిస్తే, అంటే జెప్టో అంటే లిస్టెడ్ కంపెనీ కాదనుకోండి. సో లాస్ట్ 1 year లో డబుల్ అయిపోయినాయి రెవెన్యూస్ అనమాట. అంత గ్రోత్ చూపిస్తున్నారు వాళ్ళు. అఫ్ కోర్స్ లాస్ట్ లో ఉండాలి, వేరే విషయము. కాబట్టి స్విగ్గీలో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి అయితే ఉంచండి. స్విగ్గీ ఈ రోజు కూడా 4%. అందుకే మీరు ఈసారైనా ఎవరైనా సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే ఏంటి అంటే టైం వేస్ట్ అయిపోతుంది, ప్లస్ మీ డబ్బులు అంతా కూడా లాభం పక్కన పెట్టి నష్టాలకు వెళ్ళిపోతారని. ప్రస్తుతానికి 2 స్టాక్స్ ని హోల్డ్ చేయండి. ర్యాలీస్ లో బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. 2 కూడా ఇప్పుడు వేడిగైతే పెరగవు, బట్ ఒక 1.5 year కొంచెం ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉన్నాయండి.
రైట్ సార్, ఖలీల్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. ఖలీల్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. శేషు గారు. సార్ నమస్తే సార్, శేషు గారు. నమస్తే అండి. సార్ నేను షాడో ఫాక్స్ ఐటీసీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. షాడో ఫాక్స్ నాకు దీనిలో అలాట్ అయినాయి సార్, ఐటీసీ లాస్ట్ లో ఉన్నాయి సార్. ఓకే అండి. ఒకటేమో చాలా ఫాస్ట్ కంపెనీ షాడో ఫాక్స్ అనేది ఇది లాజిస్టిక్స్ లో థర్డ్ పార్టీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం డెలివరీస్ ప్రతి ఇంటికి, మరి ముఖ్యంగా సిటీస్ లో ఉన్న వాళ్ళు, టైర్ 1 సిటీస్, మెట్రో సిటీస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఇంటికి రోజుకి కొన్ని ఒకరు ఇద్దరన్నా కనీసం వస్తూ ఉంటారండి, లైక్ డెలివరీస్, అంటే ఆన్లైన్ డెలివరీస్. సో కాబట్టి ఏంటంటే ఈ షాడో ఫాక్స్ అనేది దానికి సంబంధించిన టెక్నాలజీలో ఉన్నారు. సో షాడో ఫాక్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఫ్యూచర్ అంతా కూడా ఇటువంటి కంపెనీస్ ఉంటుంది. కాకపోతే కంపెనీ పెరిగింది, విపరీతంగా పెరిగింది, మీకు తెలిసిందే. సో మీకు ఐపీఓలో అలాట్ అయింది. ఐపీఓ దగ్గర నుంచి కూడా 100 రూపీస్ లెవెల్స్ నుంచి ఇప్పుడు 200కి వచ్చింది. ఇంకా కొంచెం కిందకి రావచ్చు, బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేయండి. ఇంకో స్టాక్ ఏమన్నారంటే మీరు ఐటీసీ. ఓకే, ఐటీసీ టైం వేస్ట్ అయిపోతుందండి. ఐటీసీ ప్రస్తుతానికి కంటిన్యూ చేయండి. ఇది గత కొన్ని అంటే ఏళ్ళగా పెద్దగా రిటర్న్ ఇచ్చింది లేదు. నెక్స్ట్ లెగ్ ర్యాలీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో కూడా ఆ నెక్స్ట్ లెగ్ ర్యాలీ అనేది నెక్స్ట్ ఒక 1.5 year లో వస్తే మీరు ఐటీసీలో కంప్లీట్ గా ఎగ్జిట్ తీసుకోండి. అంటే ఎరగదని కాదు, టైం వేస్ట్ అయిపోతుంది, పెద్ద రిటర్న్స్ కూడా రావన్నమాట. కాబట్టి వేరే స్టాక్ కి, వేరే సెక్టార్ కి షిఫ్ట్ అవ్వని చెప్తాను. సార్, సాయి గారు ఉన్నారు. సాయి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అండి. ఈఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 96 లో ఉన్నాయి సార్, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టైం కోసం? 28 రూపీస్ లో ఇండియన్ బిల్స్ ఉన్నాయి సార్, రిజల్ట్ బాగా వచ్చింది అన్నది వినిపిస్తా సార్, చేయమంటారా? ఇండియా బుల్స్ అండి? అవునండి. ఈఎంఆర్ ఎయిర్పోర్ట్స్ యాడ్ చేసుకోవచ్చా? 96 లో ఉన్నాయి సార్, లాంగ్ రన్ లో ఉంటా. మీరు చిన్నగా మీరు హలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇండియన్ బిల్స్ అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అంతే కదండి? ఇండియన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇండియా బుల్స్. అవునండి. ఇండియా బుల్స్ ఏంటండి? ఇండియా బుల్స్ ఏంటి? 28 రూపీస్ లో ఉన్నాయండి. వద్దండి, మీరు ఇండియా బుల్స్ అనేది ఇది ఫస్ట్ నుంచి అందరినీ కూడా అంటే కార్పొరేట్ గవర్నెన్స్, రిజల్ట్ బాగా వచ్చేవని పక్కన వదిలేసేయండి. రియల్ ఎస్టేట్ అసలు బ్రోకింగ్ కంపెనీ నుంచి రకరకాల బిజినెస్ చేసి అందరినీ ఏమంటాము అనకూడదు కానీ, సో కార్పొరేట్ గవర్నెన్స్ ఏమాత్రం కూడా బాగాలేని కంపెనీ అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి, ఇరుక్కుపోతారు. మించి ఇంకేం లేదు. ఇక జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అంటున్నారా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేది డెఫినెట్ గా మీరు 90లో కొన్నా అంటున్నారు, హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది, కాకపోతే స్లోగా ఉంటుంది. అంటే స్లోగా అంటే మీకు పెద్ద రిటర్న్స్ రావు, చాలా స్లోగా ఉంటుంది. కంటిన్యూ చేసుకోండి. ఇండియా బుల్స్ సంబంధించి, ఈ గ్రూప్ కి సంబంధించి రకరకాల కంపెనీస్ ఉన్నాయి వేరే వేరే పేర్ల మీద. దేంట్లో కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఇదంతా కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఏమాత్రం కూడా సరైనది కాదండి. చాలా అష్టించి మోసాలు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ బ్రోకింగ్ కంపెనీతో స్టార్ట్ చేసి తర్వాత అన్ని ఇన్ఫ్రా కావచ్చు, ధనీ ఫైనాన్షియల్స్ అని కావచ్చు, ఈ విధంగా అన్ని మోసాలు అన్నమాట. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అని, అది కూడా 1400 నుంచి 150 వచ్చేసింది. సో కాబట్టి దాని జోలికి వెళ్ళాకనే అటువంటి స్టాక్ జోలికి వెళ్ళాలి. ప్రజెంట్ మార్కెట్లు అయితే మిశ్రమంగా కనిపిస్తా ఉన్నాయి, లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. సో మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్. అదేవిధంగా సార్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఈ హెచ్చు తగ్గులు మార్కెట్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఈ వార్ అనేది కూడా పోయినట్టే పోయి మళ్ళీ మొదలైనట్టు కనిపిస్తూ ఉంది మళ్ళీ. సో దాని అనుబంధంగా ఉండేటటువంటి క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి వాటిపైన ఆధారపడేటటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతుంది సార్ మార్కెట్ మళ్ళీ? ఒకటండి, మనకి క్రూడ్ ఆయిల్ ఎంత
తక్కువగా ఉంటే అంత మనం పాజిటివ్ అంటే దానికి కూరగాయలు పెరిగితే దాదాపు అన్ని కూడా పెరిగిపోతాయండి. అంటే లైక్ ఇన్ఫ్లేషన్ ఫస్ట్ ఏంటి అంటే లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగితే దాని తద్వారా దాదాపు అన్ని ప్రైస్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఓదానికి అన్ని కూడా పెరిగిపోతాయి. అది మంచిది కాదు. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేది పెరుగుతూ ఉంటే అటు రేటు పెరుగుతుంది. అంటే మన ఇంపోర్ట్ కూరగాయలు అనేది మనం 85% ఇంపోర్ట్ చేసుకుంటాం. అది కన్సంప్షన్ కూడా బాగా ఎక్కువ ఉంది మన ఇండియాలో. ఈ మధ్యకాలంలో కూరగాయల కన్సంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఏంటంటే చాలా వరకు ఇండియన్ ఎకానమీకి అది ఒక నెగిటివ్ అంశంగా చెప్తాను. సో వాళ్ళ మధ్య వారేమో కానీ అది దాని ఎఫెక్ట్ మన ఇండియన్ కంట్రీస్ కి బాగా ఎక్కువ, అంటే ఇండియా లాంటి కంట్రీస్ కి ఎక్కువ ప్రభావం ఉంది. అనుకోవడము అతి త్వరలో ఈ ఎండ్ బ్యాన్ పడిందంటే ఇంకా మనకి ఈ బ్యాడ్ న్యూస్ రాకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇండియాకి అది పాజిటివ్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కూరగాయలు మళ్ళీ బ్యాక్ టు $80 బిలో వచ్చి 70 దగ్గర ఉంటే కంఫర్ట్ జోన్ అని నేను చెప్తాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి మురళి గారు ఉన్నారు. సార్ మురళి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ రాడికో కైతాన్ అండ్ టెక్ మహీంద్రా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? రాధికా కైతాన్, టెక్ మహేంద్ర లాంగ్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ సార్. రాడికో కైతాన్, టెక్ మహీంద్రా అంతే కదండి? అవును సార్. టెక్ మహీంద్రా వదిలేసేయండి. మీరు చూస్తున్నారు ఐటీ కంపెనీస్ పరిస్థితులు చూస్తున్నారు. మధ్యలో పెరగొచ్చేమో. ఇప్పుడు చూస్తే దగ్గర 5 years 10 years లోనో ఏదో మనం చూసాము. ఓవరాల్ ఇండెక్స్ అంత కిందకు వచ్చింది. మధ్యలో పెరుగుతుందని ఇట్లా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక 5%, 6%, 10% స్టాక్స్ కొన్ని పెరిగితే అందులో పెరగొచ్చేమో. బట్ అది మీ ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏంటి? లాంగ్ టర్మ్ కి మంచి రిటర్న్స్ రావాలి అని అట్లా పెట్టుకోవాలి తప్ప అంతేగాని ఈ బాగా పడింది కదా కొనాలి, టెక్ మహీంద్రా కదా ఏం కాదు, విప్రో కదా ఏం కాదు, అట్లా ఏం లేదండి. సో నేనైతే వద్దని చెప్తాను. ఐటీకి దూరంగా ఉండండి. మీరు కొనుక్కొని మళ్ళీ ఒక 5-6%, 7% ట్రేడింగ్ కోసం అయితే అది మీ ఇష్టం. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐటీ జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇక రాడికో కైతాన్ గురించి అడుగుతున్నారు. సో రాడికో కైతాన్ ఇది గతంలో ఇది నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ 7-8 years బ్యాక్ మీకు బాగా గుర్తుంటే ఇది $150 అలా ఉండేదండి. 2017-18 లో $150. అప్పటి నుంచి కూడా దీన్ని నేను కొనమని చెప్తూనే ఉన్నాను. ఈరోజు 4,000 అయింది. అయినా సరే కొనవచ్చు. అయితే కరెక్షన్స్ లో కొనండి. కొనవచ్చు బట్ కరెక్షన్స్ లో మాత్రమే రాడికో కైతాన్ కొనండి. ఒకవేళ కింద పడితే, ఎందుకంటే ప్రైసింగ్ అనేది ఎవరు చెప్పలేదు, మళ్ళీ కొంత యాడ్ చేసుకోండి. ఓన్లీ థింగ్ ఏంటంటే అంతా బాగుంది, కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. పెరిగే కొద్ది ఏది కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయిపోయింది. కాబట్టి కొంచెం కిందకు వచ్చినప్పుడల్లా కొనుక్కోమని చెప్తాను. రైట్ సార్, లక్ష్మీపతిరావు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. లక్ష్మీపతిరావు గారు నమస్కారం. నమస్కారం సార్ ఇద్దరికి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఎస్బీఐ ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? నెక్స్ట్ చెన్నై పెట్లో ఇది కూడా ఈ రేట్ లో బై చేయొచ్చు అంటారా, వెయిట్ చేయమంటారా? ఈ రెండు ఎలా ఉంటాయో చెప్పండి సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హలో. అవును సార్. ఎస్బీఐ, చెన్నై పెట్రోల్ అండి. చెన్నై పెట్రోల్, ఎస్బీఐ రెండు ఈ రేట్లో తీసుకోవచ్చా? ఎస్బీఐ విషయానికి వస్తే స్లోగా ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు ఎస్బీఐకి మళ్ళీ ప్రాబ్లం అంటే ఎస్బీఐని కాదు బ్యాంక్స్ అన్నిటి కూడా ఏంటంటే మళ్ళీ కూరగాయలు పెరగడం అనేది అంత పాజిటివ్ అంశం అయితే కాదు. బట్ ట్రై చేయవచ్చు. ఈ లెవెల్ దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. 1000 బిలో కూడా రావచ్చు. వచ్చినప్పుడల్లా పిక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పిక్ చేసుకోండి. అగైన్ మళ్ళీ ఇవి డబల్ అయిపోయి త్రిబుల్ అయిపోయే స్టాక్ కాదు. ఇయర్ కి ఒక 20% లోపల రిటర్న్స్ మాత్రమే మనం ఎస్బీఐలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెన్నై పెట్రోలియం గురించి అడిగారు. చెన్నై పెట్రోలియం అయితే రిజల్ట్స్ బాగున్నాయి. బాగా పెరిగింది, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. దీంట్లో మీరు ఎగ్జిట్ తీసుకోవాలంటే కొనుక్కోండి, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ తీసుకోవాలి. కాకపోతే కొంచెం డివిడెండ్ కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది. ఈ కరెక్షన్స్ లో పిక్ చేసుకోండి. స్మార్ట్ వర్క్ చేయండి చెన్నై పెట్రోలియం లో మాత్రం.
స్మార్ట్ వర్క్ చేసి ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. కొనండి, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా తీసుకో. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నెదునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈ షార్ట్ టర్మ్ కోసం హెచ్ఎఫ్సిఎల్, టీసీఎస్, ట్రెంట్ ఈ మూడు ఎలా ఉంటాయి సార్? మూడు హెచ్ఎఫ్సిఎల్ అసలు వద్దండి, బాగా పడుతుంది, ఇంకా పడవచ్చు. ట్రెండ్ విషయానికి వస్తే ట్రెండ్ రిజల్ట్ చూసుకొని మీరు ట్రై చేయవచ్చు. మీరు చెప్పిన వాటిలో ట్రెండ్ ఒకటి షార్ట్ టర్మ్ కంటున్నారు కాబట్టి తీసుకోండి. కాకపోతే షార్ప్ ఎగ్జిట్ తీసుకోవాలి. ట్రెండ్ లో కూడా చాలా షార్ప్ ఎగ్జిట్ తీసుకోవాలి. అది కూడా 10% లోపలే, అంటే 7 to 8% టార్గెట్ పెట్టుకొని మీరు కొని అమ్మేసుకోండి. దానికైతే ట్రెండ్ ఒకటి, మీరు చెప్పిన మూడు ట్రెండ్ ఒకటి ట్రై చేయొచ్చు. రైట్ సార్, ఈ మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వచ్చేసి కరెంట్ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? రెడ్డి ల్యాబ్స్ తీసుకోవచ్చు అంటే లాంగ్ టర్మ్ కోసం కరెంట్ రేట్ లో బాగా రీసెంట్ గా బాగా విపరీతమైన ఫాల్ చూసాము. రిజల్ట్స్ ప్రభావం అన్నమాట ఇది. సో లాస్ట్ 2 క్వార్టర్లు కూడా రిజల్ట్స్ బాగాలేవు. తీసుకోవచ్చు అంటే అయితే నేను ఏదంటే 1000 దాకా రావచ్చు అండి, ఇంకా 100 పాయింట్స్ పడవచ్చు. అప్పుడు మీరు ట్రై చేయండి, తీసుకోండి. పడుతున్నప్పుడే రెడ్డి ల్యాబ్స్ ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక 20% దీంట్లో ప్రాఫిట్ తీసుకోండి. ఎందుకంటే మనకి రిజల్ట్స్ వీక్ అవుతున్నాయి, అది గమనించాలి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో గ్రోత్ ఎప్పుడు వస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఈ క్వార్టర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వరకు ఇదే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కొనుక్కొని నెక్స్ట్ క్వార్టర్ లో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10% లోపల పెరిగితే ఎగ్జిట్ కాండి, లేదా నెక్స్ట్ క్వార్టర్ బాగా వస్తే కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, ఫైనల్ గా రాజా కంచర్ల గారు అడుగుతున్నారు, ఈ విప్రో వచ్చేసి 270లో తీసుకున్నారండి సార్, ప్రజెంట్ ఏం చేయమంటారు? అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉంచండి అండి. 270 సార్. ఇంకా 270కి వచ్చేదైతే లేదండి. ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ ఇంకా లాస్ తగ్గించుకోవడమే అంతే. ఇంకా ఇప్పుడు మీకు దాంట్లో ఒక ₹1,00,000 లాస్ ఉందంటే ఆ ₹1,00,000 లాస్ ఊడిపోయి అయ్యే అవకాశాలు లేదు. ఒక 10,000 లాస్ తగ్గించుకోవడం అంటే 90,000 లాస్ తో ఎగ్జిట్ కావడం అన్నమాట. అంతకు మించి చేసేది ఏం లేదని. అయితే మాక్సిమం పెరిగితే ఒక 10 to 12% పెరుగుతుంది, అంతకు మించి పెరిగే అవకాశాలు లేదు. అప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.